హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ బైరి నరేష్ విరచిత అంశంగా మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా ఆయన జయంతి ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని వినిపిస్తాను, వినండి. మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి నేడు ఏప్రిల్ 14, 2025న. ఇక వినండి. ఈరోజు మహాత్మా పూలే జయంతి. ఈ సందర్భంగా మహాత్మా పూలే జీవితానికి సంబంధించిన క్లుప్తమైన అంశాలు కొన్నిటిని ఆయన జీవితమంతా సమాజం కోసం ఇచ్చారు. మనం కనీసం ఈ చెప్పే 4 మాటలైనా వింటారని ఆశిస్తున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర ముఖ్య ఘట్టాలుగా ఏప్రిల్ 11, 2025 మహాత్మా పూలే 198వ జయంతి సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే 11/4/1827 పూణే పట్టణం మహారాష్ట్రలో, అలాగనే వారు 1890 నవంబర్ 28 జీవించిన కాలం 63 ఏళ్ళు. 1890 నవంబర్ 28న మరణించారు. ఇక వారి ప్రధాన అభిరుచులను మనం గమనిస్తే నీతిశాస్త్రం, మానవతావాదం, బడుగు బలహీన వర్గాలకు విద్య నేర్పటం, సంఘ సంస్కరణ, కుల నిర్మూలన. థామస్ స్పెయిన్ రచించిన హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు అనే పుస్తకం చదవటం వలన ఆయన ప్రభావితం అయ్యారు. ఆయన అంటరానితనం, కుల వ్యవస్థ, వాటి నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేశాడు. 1873 సెప్టెంబర్ 24న పూలే తన అనుచరులతో కలిసి దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందడానికి సత్యశోధక్ సమాజ్, సొసైటీ ఆఫ్ స్పీకర్స్ ఆఫ్ ట్రూత్ అనే దాన్ని ఒక సంస్థగా ఏర్పాటు చేశారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు. సామాజిక సంస్కరణ ఉద్యమంలో మహాత్మా పూలే భారతదేశంలోనే మొట్టమొదటి వ్యక్తిగా పరిగణించబడ్డాడు. ఆయన భార్య సావిత్రిబాయి పూలే భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. ఈ దంపతులు భారతదేశంలో బలహీన వర్గాల విద్యకు, మహిళా విద్యకు మార్గదర్శకులయ్యారు. మహిళలకు, తక్కువ కుల ప్రజలకు విద్యను అందించే సంకల్పంతో ప్రసిద్ధి చెందాడు పూలే. పూలే బాలికల కోసం మొదటి పాఠశాలను దేశంలోనే 1848లో పూనాలో ప్రారంభించారు. ఆయన వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించాడు. భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన మొట్టమొదటి స్థానిక భారతీయుల్లో ఈ మహనీయులైన జంట పూలే, సావిత్రిబాయి ఉన్నారు. విద్య యొక్క విశ్వీకరణను సమర్థించిన మొదటి సంస్కర్త కూడా పూలేనే. భారత ప్రథమ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకుడైన జ్యోతిరావు పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని వ్యవసాయ తోటమాలి కులానికి చెందిన కుటుంబంలో 1827 ఏప్రిల్ 11న జన్మించాడు. ఆయన తండ్రి గోవిందరావు మొదట్లో కూరగాయలు అమ్మేవాడు. కాలక్రమేణా పీష్వా పరిపాలన కాలంలో పూల వ్యాపారం చేయడం వల్ల వారి ఇంటి పేరు పూలేగా మార్పు చెందింది. జ్యోతిరావుకి సంవత్సరం వయసు రాకుండానే తల్లి తనువు చాలించింది. 7 సంవత్సరాల వయసులో పూలే ఒక మరాఠీ పాఠశాలలో ప్రాథమిక విద్య అభ్యసించారు. తర్వాత చదువును మానివేసి వ్యవసాయంలో తండ్రికి సాయంగా ఉండేవాడు. అతి తక్కువ కాలం పాఠశాలకు వెళ్ళినప్పటికీ పూలేకి పుస్తక పఠనం పట్ల
ఆసక్తి ఎక్కువ. ప్రతిరోజు నిద్రకు ఉపక్రమించే ముందు లాంతరు వెలుతురులో చదువుకునేవాడు. జ్యోతిరావు పూలే చదువు పట్ల ఆసక్తిని గమనించిన ఒక ముస్లిం టీచర్, ఇంటి పక్కనే ఉండే ఒక క్రైస్తవ పెద్ద మనిషి జ్యోతిరావు తండ్రిని ఒప్పించి ఆయన విద్యాభ్యాసం కొనసాగేలా చేశారు. ఆయన 1841లో స్కాటిష్ మిషన్ ఒకటి పూణేలో నడుపుతున్న పాఠశాలలో చేర్పించారు. సదాశివ భిల్లాల్ గోవింద్ అనే బ్రాహ్మణునితో పూలే పరిచయం జీవితకాల స్నేహంగా మారింది. చిన్నప్పుడే మానవ హక్కుల ప్రాథమిక సూత్రాల వైజ్ఞానాన్ని సంపాదించాడు పూలే. జ్యోతిరావుకు చిన్నప్పటి నుంచే శివాజీ అంటే అభిమానం ఎక్కువ. శివాజీ, జార్జ్ వాషింగ్టన్ల జీవిత చరిత్రలు పూలేని ప్రభావితం చేయడం వల్ల దేశభక్తి, నాయకత్వ గుణాలు అలవాటయ్యాయి. థామస్ రచించిన మానవ హక్కులు పుస్తకం జ్యోతిరావు పూలే ఆలోచనలను ప్రభావితం చేసింది. అమెరికా స్వాతంత్ర పోరాటం పూలేను ప్రభావితం చేయటమే కాకుండా మానవత్వపు విలువలైన స్వేచ్ఛ, సమానత్వం గురించి లోతుగా ఆలోచింపజేసింది. గులాంగిరి, పూణే సత్యశోధక సమాజ నివేదిక, తృతీయ రత్న, ఛత్రపతి శివాజీ, రాజ్ భోంస్లే యామ్ఛా, విద్యా కాదాతెల్, బ్రాహ్మణ్ పంతోజీ మొదలైన వారి మహాత్మా పూలే ముఖ్య రచనలవి. 13 ఏళ్ల ప్రాయంలో జ్యోతిరావుకి 9 సంవత్సరాల సావిత్రితో వివాహం జరిగింది. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఆయన తన కుటుంబ వ్యాపారమైన పూల వ్యాపారం ప్రారంభించాడు. 1848లో జరిగిన తన బ్రాహ్మణ స్నేహితుడి వివాహంలో పూలే బీసీ మాలీ కులానికి చెందిన ఆ కులం వాడు కావడం వల్ల కుల వివక్షకు గురయ్యాడు. ఆ క్షణం నుండి ఈ కుల వివక్షపై పోరాడాలని నిశ్చయించుకున్నాడు. ఈ కుల విధానంలో ఆయన బ్రాహ్మణులను విమర్శించడమే కాకుండా సమాజంలో వారి ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు. జ్ఞాన సంపదకు అందరికీ అవకాశం ఇవ్వకపోవడానికి ఆయన అభ్యంతరం తెలిపాడు. బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకించవలసిందిగా సామాన్యుల్ని ప్రోత్సహించాడు. సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని పూలే భావించాడు. అందువల్ల స్త్రీలు విద్యావంతులు కావాలని నమ్మాడు పూలే. ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ముందుగా తన భార్య సావిత్రిని పాఠశాలకు పంపించాడు. 1848 ఆగస్టులో బాలికలకు పాఠశాల అనే దాన్ని స్థాపించాడు. ఈ పాఠశాలల్లో అన్ని కులాలకు ప్రవేశం కల్పించడం, అంటరాని వారిని కూడా బోధించవలసి రావటంతో ఉపాధ్యాయులు ఎవ్వరూ ముందుకు రాలేదు. చివరకు జ్యోతిరావు పూలే తన భార్య సావిత్రి సహాయంతో పిల్లలకు పాఠాలు బోధించేలా చేశాడు. పాఠశాల నిర్వహణలో అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కొంతకాలం పాఠశాలను నిర్వహించలేక మూసివేశాడు కూడా. అయినా పట్టు వదలక తన మిత్రులైన గోవింద్, వల్వేకర్ల సహాయంతో పాఠశాలను పునఃప్రారంభించాడు. క్రమంగా ఆదరణ పెరగటంతో 1851-52 సంవత్సరాల్లో మరో 2 పాఠశాలలు స్థాపించాడు. బ్రిటిష్ ప్రభుత్వం ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేయడాన్ని పూలే విమర్శించాడు. ఆనాడు సమాజంలో బాల్య వివాహాలు సర్వసాధారణంగా జరిగేవి. ముసలివారికిచ్చి పెళ్లి చేయటం వల్ల చిన్నతనంలోనే మహిళలు వితంతువులయ్యేవారు. వీరు మళ్ళీ వివాహం చేసుకోవడానికి సమాజం అంగీకరించేది కాదు. అందువల్ల వితంతు పునర్వివాహాల గురించి పూలే ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చాడు. స్వయంగా వితంతువులకు వివాహాలు జరిపించాడు. 1864లో బాలహత్య ప్రతిబంధక్ గృహ అనే దాన్ని స్థాపించి వితంతువులైన గర్భిణీ స్త్రీలకు అండగా నిలిచాడు. దేశంలోనే ఇటువంటి కేంద్రం స్థాపించడం అదే మొదటిసారి. 1872లో ఈ కేంద్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణ వితంతు కుమారుణ్ణి పూలే దత్తత తీసుకున్నాడు. 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక సమాజాన్ని పూలే స్థాపించాడు.
దేశంలోనే ఇది మొట్టమొదటి సంస్కరణోద్యమం. శూద్రులను బ్రాహ్మణ చెర నుండి కాపాడటమే ఈ ఉద్యమ ముఖ్య ఉద్దేశం. ఈ సంస్థ సభ్యులు పురోహితుల అవసరం లేకుండానే దేవుణ్ణి పూజించేవారు. కుల మత వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి సభ్యత్వం కల్పించేవారు. 1891లో ప్రచురించిన సార్వజనిక్ ధర్మ పుస్తక్ మత సాంఘిక విషయాలపై పూలే అభిప్రాయాలను తెలియజేస్తుంది. స్త్రీ పురుషుల మధ్య లింగ వివక్షను పూలే విమర్శించాడు. సమానత్వం, స్వేచ్ఛ, ఐకమత్యంతో కూడిన సమసమాజాన్ని కాంక్షించాడు. 1853లో వితంతు మహిళల అనాథ శిశువుల కోసం సేవా సదనం ప్రారంభించాడు. ఈ తరహాలో ఒక భారతీయ హిందువు ఒక సంస్థను ప్రారంభించడం అదే మొదటిసారి. 1868లో తన ఇంటి దగ్గరున్న స్నానాల తొట్టి వద్ద స్నానం చేసేందుకు అంటరాని వారికి కూడా అనుమతి ఇచ్చాడు. 1869లో పౌరహిత్యం యొక్క బండారం అనే పుస్తక రచన చేశాడు. 1871 సత్యశోధక సమాజం తరపున దీనబంధు అనే వారపత్రిక ప్రారంభించాడు. 1880లో భారత ట్రేడ్ యూనియన్ ఉద్యమ పితామహుడు లోఖాండే ఆయనతో కలిసి రైతులను, కార్మికులను సంఘటితం చేసేందుకు ప్రయత్నించాడు. 1873లో గులాంగిరి అదే బానిసత్వం అనే దాని పేర ఒక పుస్తకం ప్రచురించాడు. దీనిలో బ్రాహ్మణీయ అమానుష సూత్రాలను, శూద్రులు అతిశూద్రులపై బ్రాహ్మణీయుల క్రూర వైఖరిని పూలే తులనాత్మకంగా పరిశీలించాడు. సహపంక్తి భోజనానికి సంసిద్ధత ప్రకటించాడు. 1883 కల్టివేటర్స్ విప్కార్డ్ సేద్యగాడిపై చెర్నాకోలా అనేటువంటి పుస్తకాన్ని రచించి పూర్తి చేశాడు. ఏప్రిల్లో బొంబాయిలో జరిగిన ఒక సమావేశంలో ఆ పుస్తకాన్ని వినిపించాడు. 1885లో సత్యసారాంశం అనే దాన్ని ప్రచురించాడు. ఇదే సమయంలో ప్రచురితమైన తన హెచ్చరిక అదే వార్నింగ్ అనే బుక్లెట్లో ప్రార్థనా సమాజం, బ్రహ్మ సమాజం తదితర బ్రాహ్మణీయ సంస్థల మీద తీవ్ర విమర్శలు చేశాడు. 1891లో పూలే రచించిన సార్వజనిక్ సత్యధర్మ పుస్తకం ఆయన మరణానంతరం ప్రచురితమైంది. ఇందులో చాతుర్వర్ణ వ్యవస్థను దుయ్యబట్టాడు. మద్యపానాన్ని వ్యతిరేకించి 1888లో మున్సిపాలిటీ అధ్యక్షునికి మద్యం షాపులను మూసివేయవలసిందిగా ఉత్తరం రాశాడు. ఆయన రాసిన 33 ఆర్టికల్స్ గల సార్వజనిక్ సత్యధర్మ పుస్తకంలో కుటుంబ సృష్టి నియమాల గురించి వివరిస్తూ ప్రపంచం మొత్తాన్ని ఒక కుటుంబంగా వ్యక్తీకరించాడు. ప్రతి ఒక్కరికి సమాన స్వేచ్ఛ హక్కును తీర్మానించాడు. 1879 చివరిలో దీనబంధు అనే వారపత్రికను ముంబైలో స్థాపించాడు. దీనిలో రైతులు, కార్మికుల సమస్యలు, బాధలు వివరించేవాడు. సత్కర్యాచ అస్సోడ్ అనే పుస్తకం సామాజిక ప్రాముఖ్యం గలది. భారతదేశంలో కులం గురించిన సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా రూపొందించిన తొలి దార్శనికుడు పూలేనే. దుర్మార్గమైన కుల వ్యవస్థ సమూలంగా నిర్మూలన కావాలని ఆయన కోరుకున్నాడు. ఆయన ఆలోచనలు, విశ్లేషణకి గులాంగిరి పుస్తకం అద్దం పడుతుంది. మనుషుల చుట్టూ బ్రాహ్మణులు చుట్టిన దాస్యపు సంకెళ్ల నుండి వాళ్ళు విముక్తి కావటం, తోటి శూద్రుల నిజ పరిస్థితిని బహిర్గతం చేయటం, ఇవి ఏ కాస్త విద్యనైనా నేర్చిన శూద్ర సహోదరుల కర్తవ్యాలుగా ఆయన ప్రబోధించేవాడు. ప్రతి గ్రామంలోనూ శూద్రులకు పాఠశాలలు కావాలి, కానీ వాటిలో బ్రాహ్మణ ఉపాధ్యాయులు మాత్రం వద్దు అన్నాడు పూలే. దేశమనే దేహానికి శూద్రులు ప్రాణం, రక్తనాళాల వంటి వాళ్ళు అని చెప్పాడు. మహాత్మా పూలే ఆధునిక భారతదేశ సమాజంలో అందరికంటే గొప్ప శూద్రుడు. హిందూ సమాజంలో అగ్రకులాల వారి బానిసలుగా బతుకుతున్న కింది కులాల వారిలో తమ బానిసత్వం పట్ల ఆయన చైతన్యం రగిలించారు. సామాజిక ప్రజాస్వామ్యం సాధించటం భారతదేశానికి ముఖ్యం అనే మహత్తర సందేశాన్ని అందించిన మహాత్మా పూలే తన గురువు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రకటించారు. దక్షిణాఫ్రికా జాతీయోద్యమ నాయకుడు
నెల్సన్ మండేలా భారతదేశ పర్యటనకు వస్తున్న సందర్భంలో ఆ మహనీయునికి సమర్పించాలని నిర్ణయించుకున్న గౌరవ కానుక మహాత్మా పూలే రచించిన మహత్తర గ్రంథం గులాంగిరి అనే దాన్ని సమాజంలో వెనుకబడిన వర్గాల ప్రజలు మహిళల అభ్యున్నతి కోసం చేసిన కృషికి ఆయనకు మహాత్మా బిరుదు ఇచ్చారు. దీర్ఘకాల జబ్బుతో బాధపడుతూ నిరంతరం సమసమాజ స్థాపన కోసం పరితపించిన మహాత్మా పూలే 1890 నవంబర్ 28న కన్నుమూశాడు. భారతదేశ సబ్బండ కులాల సామాజిక మార్పు కోసం తన జీవితకాలాన్ని త్యాగం చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలేకి నేడు 198వ జయంతి సందర్భంగా డాక్టర్ బైరి నరేష్ విరచించి అందజేసిన మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత విశేషాంశాలని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.